డాన్ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి. దెయ్యాల్ని తనమడానికి భూత వైద్యుణ్ణి పిలుస్తారు. కానీ అప్పట్నుంచి పరిస్థితులు మారిపోతాయి. ఈ కథలో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి. డాన్ మేరీ భార్యాభర్తలు. వాళ్ళ కొడుకు జాస్. డాన్ ఒక పెయింటర్. డాన్ బ్లాక్ సర్కిల్స్ లాంటి పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. హాలిడేస్ కి రిలాక్స్ అవ్వడం కోసం పల్లెటూరిలో ఒక ఇల్లు తీసుకుంటారు. వాళ్ళు హాల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి పైన ఫ్లోర్ నుంచి సౌండ్ వినపడుతుంది. డాన్ వెళ్లి చూస్తే పెయింటింగ్ రూమ్ లో కుర్చీ కింద పడి ఉంటుంది. డాన్ కుర్చీని సరిగ్గా పెడతాడు. హాల్ కి వెళ్తుంటే మళ్ళీ ఏదో సౌండ్ వస్తుంది. ఈసారి పెయింట్ బ్రష్ కింద పడుతుంది. ఆ పెయింట్ బ్రష్ ని ఎవరో గోడకేసి కొట్టినట్టు ఉంటుంది. గోడ మీద పెయింట్ మార్క్ ఉంటుంది. నైట్ జాస్ కి హాల్లో ఎవరో కనపడతారు. దొంగ అని డాన్ ని లేపుతాడు. డాన్ ఇల్లు మొత్తం చూస్తాడు. పెయింటింగ్ రూమ్ లో బ్రషెస్ ట్రయాంగిల్ షేప్ లో పెట్టి ఉంటాయి. డాన్ వెనుక ఎవరో వెళ్తారు. డాన్ వాళ్ళని చూడలేదు. మెట్ల మీద దెయ్యం ఉంటుంది. డాన్ భయపడతాడు. నెక్స్ట్ రోజు భూత వైద్యుణ్ణి పిలుస్తారు. అతను ఏదేదో చేసి దెయ్యాలతో మాట్లాడి వస్తాను అని ఒక్కడే పెయింటింగ్ రూమ్ కి వెళ్తాడు. రూమ్ లో పెద్దగా మాట్లాడతాడు. అతను డాన్ తో, మీ ఇంట్లో 2 దెయ్యాలు ఉన్నాయి, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అవి ఫ్రెండ్లీ దెయ్యాలు. దెయ్యాల్ని ఇక్కడి నుంచి పంపించేయాల్సిన అవసరం లేదు. మీరు దెయ్యాలతో కలిసి ఉండొచ్చు అంటాడు. డాన్ కి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. డాన్ కి తన మేనేజర్ ఇంకొక మంచి భూత వైద్యుడి నెంబర్ ఇస్తాడు. తన పేరు ఆస్. డాన్ ఆస్ కి వాళ్ళ ఇంట్లో దెయ్యాల గురించి చెప్తాడు. నెక్స్ట్ రోజు ఆస్ డాన్ ఇంటికి వస్తాడు. ఆస్ ఇల్లు చెక్ చేసి దెయ్యాలు ఉన్నాయి. ఒకటి మగ దెయ్యం, ఒకటి ముసలావిడ దెయ్యం. అవి చెడ్డ దెయ్యాలు. వాటిని బయటికి పంపించడానికి చాలా టైం పడుతుంది అని చెప్తాడు. మేరీ జాస్ ఊరు వెళ్తారు. డాన్ మ్యారీకి కాల్ చేసి ఆస్ చెప్పిన విషయం చెప్తాడు. మ్యారీకి దెయ్యాలు వాళ్ళని ఏమీ చెయ్యవు, మరి ఆస్ చెప్పినంత భయంకరమైనవి కాదు అనిపిస్తుంది. మేరీ కొన్ని రోజులు ఆగు, ఏమీ చెయ్యొద్దు, నేను వచ్చాక మాట్లాడుకుందాం అని డాన్ తో అంటుంది. డాన్ కి దెయ్యాలు ఉన్న ఇంట్లో ఉండటానికి కొంచెం భయం వేసి మేరీ ఆగమన్న ఆస్ తో దెయ్యాల్ని బయటికి పంపమంటాడు. దెయ్యాల్ని బయటికి పంపేదాకా ఆస్ డాన్ ఇంట్లోనే ఉంటాడు. ఆస్ ఒక బాక్స్ లో ఫుడ్ పెట్టి దాని కింద చర్చ్ లో ప్రీస్ట్ శాపం పెట్టిన బాక్స్ పెడతాడు. దెయ్యం ఫుడ్ తినడానికి వస్తే దానిని పట్టుకోవచ్చు. దెయ్యం వస్తుంది. ఆస్ దెయ్యాన్ని బాక్స్ లో బంధిస్తాడు. ఇంటి బయట 15 ఇంచెస్ లోతు గుంట తవ్వి బాక్స్ ని గుంటలో పూడ్చిపెడతాడు. ఆస్ ఇంటికి చాలా పిల్లుల్ని తీసుకువెళ్తున్నాడని వాళ్ళ వైఫ్ తనకి డివోర్స్ ఇచ్చింది. ఆస్ నైట్ మాత్రమే దెయ్యాల్ని పట్టుకోవాలి అంటాడు. పోయినసారి ఫుడ్ ట్రాప్ గా పెట్టారు కాబట్టి ఈసారి లైట్స్ అన్ని ఆపేసి క్యాండిల్ లైట్ ట్రాప్ గా పెడతాడు. దెయ్యం రాదు. ఆస్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. డాన్ కి ఆస్ మీద డౌట్ వస్తుంది. ఆస్ కి ఇంట్లో ఉన్న రాయి నుంచి బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. ఫజ్ ఆ రాయిని చిప్మంక్ రాక్ అనే ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకువస్తాడు. డాన్ ఆస్ ని చిప్మంక్ రాక్ కి తీసుకువెళ్తాడు. ఆస్ కి అక్కడి నుంచి బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. నైట్ ఆస్ దయ్యంని పట్టుకోవడానికి మ్యాగ్నెట్ తో ట్రాప్ వేస్తాడు. అక్కడ ఆస్ దయ్యాన్ని తిరుగుతూ బయటికి రమ్మంటాడు. డాన్ కి అనవసరంగా ఆస్ ని దయ్యాల్ని బయటికి పంపమన్నాను అనుకుంటాడు. ఎలాగైనా ఆస్ ని పంపించేయాలి అని డాన్ తన రూమ్ కి వెళ్లి డోర్ వేసుకొని వస్తువులు కింద పడేసి కిటికీ తెరిచి గట్టిగా దయ్యం వచ్చింది అని అరుస్తాడు. ఆస్ నిన్ను వెళ్ళిపోమన్నాడు అంటూ డోర్ తెరుస్తాడు. ఆస్ కి మిగిలిన ఒక ముసలామె దెయ్యం కిటికీలో నుంచి వెళ్లిపోయింది అంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున ఆస్ డాన్ తో, నాకు నిన్న నైట్ ఆ ముసలామె దెయ్యం ఎక్కినట్టు ఉంది. దెయ్యం నిన్న కిటికీ నుంచి బయటికి వెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది. నేను ఇంకొక రోజు ఇక్కడే ఉండాలి అంటాడు. డాన్ లేదు, దెయ్యాలు వెళ్లిపోయాయి. నాకు దెయ్యాలున్నాయన్న ఫీలింగ్ రావట్లేదు.
నువ్వు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. ఆజ్ లేదు, దెయ్యం ఉంది అని తెలిసి నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అంటాడు. డాన్ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. ఆజ్ నేను ఇవాళ ఫ్రీగా చేస్తాను అంటారు. డాన్ ఇవాళ మా ఫ్యామిలీ వస్తారు, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అంటాడు. ఆజ్ నాకేమీ పర్లేదు అని ఆ రోజు డాన్ తో ఉంటాడు. ఆజ్ ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు, దెయ్యం కనపడదు. డాన్ దెయ్యం కనపడలేదు కదా, ఇంకా వెళ్ళు అంటాడు. ఆజ్ నాకు వెతకడానికి కొంచెం టైం ఇవ్వమంటాడు. డాన్ ఆ రోజు వర్క్ కి వెళ్తాడు. ఆజ్ ఇంట్లో డాన్ పెయింటింగ్స్, డాన్ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చూస్తాడు. డాన్ ఇంటికి వచ్చేసరికి ఆజ్ డాన్ అమ్మమ్మ గిఫ్ట్ గా ఇచ్చిన కుర్చీ పగలగొడుతూ ఉంటాడు. డాన్ ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఆజ్ నీ పెయింటింగ్స్ లో నుంచి దెయ్యాలు వస్తున్నాయి, నీ పెయింటింగ్స్ ఒక పోర్టల్ లాగా, అక్కడి నుంచి బ్యాడ్ ఎనర్జీస్ వస్తున్నాయి, నీ కొడుకు జాస్ కి దెయ్యం పట్టింది అని ఏదేదో చెప్తాడు. డాన్ ఆజ్ ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. ఆజ్ వెళ్ళను అంటాడు. డాన్ పోలీస్ కి కాల్ చేస్తుంటే సరే వెళ్తాను అంటాడు. డాన్ పోలీస్ కి కాల్ చేయకుండా ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు ఆజ్ డాన్ ని ఒక బాక్స్ తో కొడతాడు. డాన్ లేచేసరికి తన చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. అక్కడ ప్లేట్లో బిస్కెట్స్ ఉంటాయి. వాటితో ఆజ్ రాసిన లెటర్ ఉంటుంది. భయపడకు, నేను మంచివాడని, నీకోసం బిస్కెట్స్ చేశాను అని లెటర్ ఉంటుంది. ఆజ్ దయ్యాలు దగ్గరికి రాకుండా ఉంటాయని ఏదో వింత డ్రెస్ వేసుకొని ఉంటాడు. డాన్ ఇప్పుడేం చేస్తావు అని అడుగుతాడు. ఫస్ట్ పోర్టల్ నాశనం చెయ్యాలి, నీ పెయింటింగ్స్ ని విరగ్గొడతాను అంటాడు ఆజ్. మ్యారీ జాస్ 2.5 hours లో ఇంటికి వస్తారు. ఆజ్ మీ ఫ్యామిలీ వచ్చేలోపు నేను దయ్యాల్ని బయటికి తరిమేస్తాను అంటాడు. డాన్ హెల్ప్ అని అరుస్తాడు. ఆజ్ డాన్ నోరు కట్టేస్తాడు. మేరీ జాస్ వచ్చాక ఆజ్ వాళ్ళకి మత్తు మందు ఇస్తాడు. మేరీని డాన్ పక్కన కట్టేస్తాడు. జాస్ లో దెయ్యం ఉంది అని జాస్ ని మంచం మీద కట్టేస్తాడు. దెయ్యం బయటికి రా అంటూ అరుస్తాడు. జాస్ కి ఏమవుతుందో అర్థం కాదు. దెయ్యం జాస్ నుంచి బయటికి రావట్లేదు అని జాస్ ని సూదితో గుచ్చుతాడు. దెయ్యం బయటికి రావట్లేదు అని కోప్పడతాడు. చర్చ్ ఫాదర్ కి కాల్ చేసి దెయ్యం ఒక అబ్బాయిలో ఉంది, ఎంత ట్రై చేసినా బయటికి రావట్లేదు, ఏమి చెయ్యాలి అని అడుగుతాడు. ఫాదర్ దెయ్యాన్ని చంపేయి అంటాడు. ఆజ్ జాస్ ని చిప్మంక్ రాక్ దగ్గర పూడ్చి పెట్టడానికి తీసుకువెళ్తాడు. డాన్ ఇంట్లో ఉన్న ముసలామె దెయ్యం డాన్ దగ్గర ఒక పిన్ పడేసి వెళ్తుంది. డాన్ పిన్ తో హ్యాండ్ కఫ్స్ విప్పించుకొని మేరీ హ్యాండ్ కఫ్స్ తీస్తాడు. ఆజ్ జాస్ ని పూడ్చి పెడుతూ ఉంటాడు. డాన్ ఆజ్ ని కొట్టి జాస్ ని పైకి లేపుతాడు. మేరీ పోలీస్ కి కాల్ చేస్తుంది. పోలీస్ ఆజ్ ని అరెస్ట్ చేస్తారు. డాన్ ఫ్యామిలీ ఆ ఇల్లు వదిలేసి సిటీలో ఉన్న ఇంటికి వెళ్తారు. డాన్ ఇంట్లో ఉన్న దెయ్యాల కన్నా దెయ్యాల్ని తరిమే భూత వైద్యుడే భయంకరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం కష్టం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.